హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? మీకోసం మళ్ళొక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఈసారి ఎక్కడో కాదు, మన కరీంనగర్ అవతల ఉన్న శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకోసం అయితే చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రస్తుతం కరీంనగర్ దాటి వెళ్ళడం అయితే జరిగింది. ఆల్రెడీ చేరుకుంటున్నాము, వచ్చేసింది. హైవే రోడ్డుకి లెఫ్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. కరీంనగర్ దాటిన తర్వాత హుస్నాబాద్ రోడ్డులో, హుస్నాబాద్కి మనం లెఫ్ట్కి కట్ అయిన తర్వాత హుస్నాబాద్ రూట్లోనే ఉంటుంది చిగురు మామిడి ఊరు. ఓకే, చాలా ఫేమస్ అంట ఇక్కడ. చూడొచ్చు, ఇదే పాంబండ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు, చూడొచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్? ఇదైతే రీసెంట్గానే కొత్త గుడి అయితే ఓపెనింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ శిల్పాలు అవి ప్రతిష్ఠించలేదు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అంటే, సంతానం కానీ వారికి సంతానం అయితే కలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఆ ముడుపు ఏదో కట్టి పెద్ద పుట్ట ఉంటుంది, పెద్ద పాము అయితే ఉంటుందట ఫ్రెండ్స్. వాసుకి అంత పాము అయితే ఇక్కడ పెద్ద తిరుగుతుందంట. ఆ పాము చూద్దామని వెళ్ళాము, వాస్తవంగా ఆ పాము అయితే మనకి కనిపించలేదు ఫ్రెండ్స్. ఇదైతే మనం గుడి లోపలనే ఉన్నాము ప్రస్తుతం. అయితే చూడొచ్చు, ధ్వజస్తంభం ఇక్కడనైతే అన్ని డీటెయిల్స్ అయితే రాశారు, చదవచ్చు. ప్రపంచంలోనే నాగసర్ప శిరస్సులతో స్వయంగా వెలిసిన మొట్టమొదటి పంచముఖ ఆంజనేయ స్వామి మూర్తి స్వయంభు పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం చిగురు మామిడి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పాము యొక్క విగ్రహం కూడా పెట్టారు, చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది. ఇలానే ఉంటుందంట పాము కూడా, చాలా పెద్ద పాము ఉంటుందంట. ఇక్కడ గుడి ఆవరణలో పుట్ట ఉంది. ఆ సంతానం కోసం అందరూ పూజలు చేసే కాడ చాలా పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తుంది చూడండి ఆ పుట్ట. ఇంతవరకు నేను అంత పెద్ద పుట్ట ఏ గుడిలో కూడా, దేవాలయంలో చూడలేదు ఫ్రెండ్స్. అంత పెద్ద పుట్ట ఉంది. 73 ఆ నాగుపాము యొక్క శిల్పాలు అయితే అక్కడ ఉన్నాయి. వాటికైతే మనం పూజ చేసుకుంటే సంతానం అయితే కలుగుతుందని ప్రజలు ఇక్కడ అందరు చెప్తున్నారు. చాలా ఫేమస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మంచి వాతావరణం, మంచి చెట్లు, గార్డెన్ లా ఉంది. ఇది యాగశాల, ఇందులో యాగం చేస్తారంట. ఈ యాగశాల ఉంది ఇక్కడ పక్కనే. సో మనకి ఎదురుగా కనిపించేదే వెళ్తున్నాం అక్కడికి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా పూర్తి స్థాయిలో అవి ప్రతిష్ఠించలేదు విగ్రహాలు అయితే. అవి కొత్తగా తెచ్చి పెట్టారు, ఇంకా ప్రతిష్టాపన అయితే జరగలేదు. చూడొచ్చు, సంతాన నాగదేవి ఆలయం ఇదే ఫ్రెండ్స్. చాలా పెద్ద ఉంటుంది పుట్ట ఇందులో. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంతానం అయితే కంపల్సరీ అవుతుందంట. సో మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. కరీంనగర్ దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్, బాగా కూడా లేదు. చాలా అందమైన లొకేషన్లో ఉంది. సో అదే ఫ్రెండ్స్ పుట్ట కనిపించేది. అక్కడ శివలింగం, నంది
నందీశ్వర లింగ్ స్టాట్యూ అన్నీ ఉన్నాయి మనకు. అదే పుట్టలో అయితే పాము బయటకు వస్తుందంట, అది ఎప్పుడైనా రావచ్చంట. దానికి ఏం టైం కానీ అలాంటివి అయితే ఏం లేవని చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో అప్పుడే బయటకు వస్తుందంట. సో అందులోకి అయితే ఎంట్రీ లేదు, బట్ నేనైతే మీకోసం ఆ పుట్టని చూపిద్దామని లోపలికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్ళరాదని చెప్పారు, ఓన్లీ ఆ పూజారే వెళ్తారంట అక్కడికి. చూడొచ్చు ఈ నాగదేవత యొక్క శిల్పాలు ఎలా ఉన్నాయో. చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. పాము పుట్ట మాత్రం చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. మనకి వీడియోలో చాలా చిన్నగా ఉంది, బట్ చాలా పెద్ద ఉంది అక్కడ చూస్తే. ఇవన్నీ విగ్రహాలే. ఆ నాగసర్పం యొక్క రూపంలో ఉన్న విగ్రహాలే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏ గుడిని మీకు చూపించాలి అని ఉంది అది కూడా పెట్టండి కామెంట్లో. మీకోసం కంపల్సరీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఏ టెంపుల్కి వెళ్ళారు, విజిట్ చేశారు అది కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీరు అందరూ ఆదరించండి. ఓకే, మీరు చూస్తేనే నా వీడియోలు నడుస్తాయి ఫ్రెండ్స్, మీరు చూడకుంటే అంతే సంగతి. సో ఇది పాంబండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం. చాలా విశిష్టతనైతే ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, మళ్ళీ నేను మీకోసం ప్రయత్నం చేశాను, దగ్గర నుండి క్లోజ్గా వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. అందులోనే ఉంటుందంట ఆ వాసుకి పాము, అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఓకే, వచ్చినాడు మాత్రం చాలా పెద్ద ఉంటుందంట పాము. చూసేవారికైతే కనువిందే ఇక అక్కడ. సో